హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. నా ఛానల్లో బెండకాయతో ఒక దహీ బెండి రెసిపీ ఒకటే చూపించాను. ఇప్పుడైతే బెండకాయ రైస్ చూపించబోతున్నాను. ఓక్రా రైస్ అని కూడా అంటారు, ఇంకా బెండకాయ సాదం అని తమిళోళ్ళు అయితే అంటారు. మరి అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. బెండకాయల్ని పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చిన్న సైజులో రౌండ్గా కట్ చేసుకోండి. ఫ్రైకి చేసుకుంటాం కదా, ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు పచ్చెనగపప్పు, కొద్దిగా కరివేపాకు, 2 మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కర్రీస్ చేయలేనప్పుడు అంటే కొంచెం బద్దకించినప్పుడైనా ఇలాంటి రెసిపీ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అంటే సింపుల్ రెసిపీ అండ్ త్వరగా అయిపోయే రెసిపీ కూడా. ఈ ఉల్లిపాయలు వేగడం కోసం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. బెండకాయల్లో జిగురుతనం అనేది ఉంటుంది కాబట్టి రుచికి సరిపడా ఉప్పు ముందే వేసేసుకున్నామంటే బెండకాయలు వేసినప్పుడు ఇంకా జిగురుగా వస్తుంది. అప్పుడు బెండకాయ అనేది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికోసంగా ముందుగా వేసుకోకండి. బెండకాయలు ఫ్రై అయ్యాక అప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న బెండకాయలను కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 2-3 నిమిషాలు మగ్గనిస్తే ముక్క అనేది ఉడుకుతుంది. అలాగే ఉల్లిపాయ కారం ఫ్లేవర్ అనేది ఈ బెండకాయకి తగిలి ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. చూసారా, కలుపుతునేటప్పుడు కూడా జిగురుతనం అనేది రాలేదు. మనం బెండకాయల్ని కట్ చేసుకునే ముందే శుభ్రంగా కడుక్కున్నాక బెండకాయ అనేది పూర్తిగా ఆరిన తర్వాత కట్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా జిగురుతనం రాదు. ఒకవేళ వచ్చినా కూడాను మీరు కొద్దిగా ఒక నిమ్మరసం 2 to 3 డ్రాప్స్ వేసామంటే జిగురుతనం అనేది పోతుంది. బెండకాయ రైస్ కాబట్టి రైస్కి తగ్గట్టుగా బెండకాయలు ఉంటే సరిపోతుంది. అందువల్ల 1 కప్పు బెండిని మాత్రం పక్కన పెట్టేసి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయ్యాక రుచికి సరిపడా ఉప్పు, ముందుగా వండి చల్లార్చుకున్న అన్నంని కూడా వేసి ఫ్లేవర్ని అంటే ఈ బెండి రైస్కి మంచి ఫ్లేవర్ని ఇచ్చేది పప్పుల పొడి. ఇది 2-3 స్పూన్లు పప్పుల పొడి వేసుకొని ఒకసారి బెండకాయ ఉల్లిపాయ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కదుపుకునేటప్పుడు మాత్రం కొంచెం నిదానంగా కదుపుకోండి. ఎందుకంటే అన్నం అనేది మనం ముందుగా వండేసి చల్లార్చాము. కొంచెం ఫాస్ట్గా కలుపుకున్నామంటే అన్నం మెత్తకయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు రైస్ అనేది మెత్తగా ఉంటుంది, అంటే పొడిగా రాదు. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా అని చెప్పి టేస్ట్ చేస్తే అదేదో ఒక పాప చెప్పినట్టు బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ లాగా ఉంది. ప్రాస కోసం చెప్పానులేండి, నిజం చెప్పాలంటే చాలా టేస్టీగా ఉంది ఈ బెండకాయ రైస్. ఇలా వేడిగా బెండకాయ రైస్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మరి ఈ బెండకాయ రైస్ని బెండకాయ కారంతో నంచుకొని తింటే అద్భుతః అనాల్సిందే ఎవరైనా సరే. బెండకాయ కర్రీ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. మరి పిల్లలకి చేసుకోవాలి అంటే మాత్రం కొద్దిగా పల్లీలు జీడిపప్పు వేసి చేయండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మరి నా స్టైల్లో పప్పుల పొడి ఎలా చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో కానీ షార్ట్లో కానీ అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.